నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. కృష్ణమ్మ పోటు బుడమేరు ఉధృతితో బెజవాడలో వరద బీభత్సం కొనసాగుతోంది. 2 లక్షల మందికి పైగా ప్రజలు వరదల దాటికి అల్లాడిపోతున్నారు. సింగనగర్ నుంచి యనమల కుదురు వరకు కృష్ణలంక నుంచి ఏ డివిజన్ చూసినా కాలనీలన్నీ నీటిలోనే నానుతున్నాయి. విజయవాడ సింగనగర్ పరిధిలోని అమరావతి కాలనీ ప్రజలు వరదకు తీవ్రతకు ఇబ్బంది పడుతున్నారు. కృష్ణా కరకట్టపై మంతెన సత్యనారాయణరాజు ప్రకృతి వైద్యశాల వద్ద ఏర్పడిన నీటి లీకేజీని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ప్రకృతి ఆశ్రమంలో చికిత్స పొందుతున్న వారిని తాళ్ల సాయంతో కిందకు దించి పునరావాస కేంద్రాలకు తరలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులను ప్రత్యేకంగా బోట్లలో తరలిస్తున్నారు. సింగనగర్ సహా ఇతర బాధిత ప్రాంత ప్రజలకు ఆహార పొట్లాలు, వాటర్ బాటిల్స్ అందిస్తున్నారు. ప్రజలు వరద నీటిలోనే బయటకు వచ్చి ప్రభుత్వం అందిస్తున్న ఆహార పొట్లాలు, మంచినీరు తీసుకుని వెళుతున్నారు. ట్రక్కులు, ఇతర వాహనాల్లో ఆహారం అందించే ఏర్పాట్లు చేసినా వందలాది మంది వస్తూనే ఉన్నారు. విజయవాడలోని వివిధ ప్రాంతాల్లో ఆహార ప్యాకెట్లు, మందుల కిట్లు పంపిణీ చేస్తున్నట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. 14 శిబిరాల్లో అత్యవసర మందుల కిట్లు అందిస్తున్నట్లు చెప్పారు. 24 గంటలు వైద్య సేవలు అందించేందుకు డాక్టర్లు, సిబ్బందిని నియమించినట్లు వివరించారు. వరద విలయం నుంచి విజయవాడను గట్టెక్కించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్విరామంగా శ్రమిస్తున్నారు. రాత్రంతా విజయవాడలో పర్యటించి ఆయన ఉదయమే తిరిగి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం సింగనగర్లో పర్యటించి బాధితుల గోడు తెలుసుకున్నారు. తర్వాత మళ్లీ సమీక్ష నిర్వహించారు. తిరిగి యనమల కుదురు, పటమట, రామలింగేశ్వర్ నగర్, జక్కంపూడి, భవానీపురంలో సీఎం పర్యటించారు. బ్యారేజ్ దిగువన లోతట్టు ప్రాంతాలు, ఎగువ ప్రాంతాల్లో ఆయన పర్యటన సాగుతోంది. బోటు ద్వారా నేరుగా బాధితుల వద్దకు వెళుతున్న సీఎం చంద్రబాబు వారి కష్టాలు తెలుసుకుంటున్నారు. బాధితుల ఫిర్యాదుల పరిష్కారానికి అక్కడికక్కడే ఆదేశాలు ఇస్తున్నారు. ముంపు నివారణ చర్యలను క్షేత్రస్థాయి నుంచే పర్యవేక్షిస్తున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి వరద సహాయ చర్యలను ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యవేక్షిస్తున్నారు. సెల్ సిగ్నల్స్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. 49 ప్రాంతాల్లో 139,815 ఇళ్లకు నిలిచిపోయిన విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. విజయవాడతో పాటు ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇంకా వరద ఉధృతి కొనసాగుతోంది. కృష్ణానది ప్రవాహానికి పల్నాడు జిల్లా అమరావతి, అమరేశ్వర ఆలయం పరిసరాలు నీట మునిగాయి. పెదకూరపాడు నియోజకవర్గంలోని పలు మార్గాల్లో రాకపోకలు స్తంభించాయి. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పలూరు వద్ద బుడమేరు కట్ట తెగడంతో గ్రామంలోకి మురుగునీరు చేరుతోంది. మంతెన గ్రామంలోని 18 నివాసాలు నీట మునగడంతో నిర్వాసితులకు స్థానిక ఎంపీపీ పాఠశాలలో పునరావాసం కల్పించారు. పెదపులిపాక, యనమల కుదురు గ్రామాల్లోని నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న నిర్వాసితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. తోట్లవల్లూరు మండలంలోని పాములంక, తోడేళ్లదిబ్బ, ముండిదిబ్బ, లంక గ్రామాల నుంచి గ్రామస్తులను మరబోట్లలో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణం చుట్టూ వరద చేరింది. 2 108 వాహనాలు వరదల్లో చిక్కుకుపోయాయి. నందిగామ, మధిర రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయి. కృష్ణానది వరద ప్రవాహానికి గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మహానాడు ప్రాంతం నీట మునిగింది. 1000 ఇళ్లలోకి నీరు చేరింది. మహానాడు 14వ రోడ్డులో ఒక ఇంట్లో చిక్కుకున్న తల్లి, బిడ్డను స్థానిక నేతలతో కలిసి సీఐ వినోద్ కుమార్ అతి కష్టం మీద ఒడ్డుకు తీసుకువచ్చారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని కొల్లిపర, కొల్లూరు, తుళ్లూరు మండలంలో 20 లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం తాడువాయి వద్ద గల్లంతైన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. అమరావతి మండల తహసీల్దార్ కార్యాలయం, ధ్యాన బుద్ధవనం నీట మునిగాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఖమ్మం వద్ద 36 అడుగుల మేర ఉగ్రరూపం దాల్చిన మున్నేరు నది ఈ రోజు శాంతించింది. పరివాహక ప్రాంతాల్లో మాత్రం బీభత్సం సృష్టించింది. సురక్షిత ప్రాంతాలకు, శిబిరాలకు వెళ్లిన స్థానికులు ఇళ్లకు చేరుకుంటున్నారు. ఇంట్లో బియ్యం, పప్పు, నిత్యావసరాలు కొట్టుకుపోవడంతో ఆవేదన చెందుతున్నారు. టీవీ, ఫ్రిజ్, కూలర్ వంటి సామాన్లు పాడైపోయాయి. ఇళ్లలో బురద పేరుకుపోయింది. ఖమ్మంలోని కవిరాజునగర్, దంసలాపురం, వెంకటేశ్వర కాలనీలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. అధైర్యపడవద్దని, ఎంత ఖర్చైనా ప్రభుత్వం వెనుకాడకుండా ఆదుకుంటుందని వరద బాధితులకు మంత్రి భరోసానిచ్చారు. ఖమ్మం జిల్లాలో మున్నేరు వరద ప్రాంతాలైన పెద్దతండ, సాయికృష్ణానగర్, నాయుడుపేటలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. వరద బాధితులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. వరద ప్రాంతాల్లో మంత్రి ద్విచక్ర వాహనంపై పర్యటిస్తుండగా అదుపు తప్పి కిందపడి కాలికి గాయమైంది. మెదక్ జిల్లా హవేలీ గణపూర్ మండల కేంద్రంలో పెద్ద చెరువు కట్టకు భారీ గండి పడింది. ఫలితంగా చెరువు కింద 100 ఎకరాల వరి పొలాలు నీట మునిగాయి. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని చెరువులు, కుంటలు పూర్తి స్థాయిలో నిండి పొంగి పొర్లుతున్నాయి. సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టు ఎడమ కాలువకు గండిపడి నీరు వృధాగా పోతోంది. సిద్దిపేట జిల్లా కోహెడా మండలం బస్వాపూర్ వద్ద
ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో రెండో రోజు మోయతుమ్మెద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు ప్రవాహానికి హన్మకొండ సిద్దిపేట ప్రధాన రహదారిపై ఉన్న లో లెవెల్ వంతెన కోతకు గురైంది. పోలీసులు వంతెన వైపు బ్యారికేడ్లు పెట్టి వాహనాల రాకపోకలను నిలిపివేసి దారి మళ్లిస్తున్నారు. 2 రోజులుగా వర్షాలకు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా మాలనగొందిలో లో లెవెల్ వంతెన కొట్టుకుపోయింది. వంతెన తెగిపోవడంతో ఆదివాసీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సూర్యాపేట జిల్లా మద్దిరోమ మండలం పోలుమళ్ల వద్ద వరద ఉధృతికి జాతీయ రహదారి 365 కలవట్టు కుంగి ప్రమాదకరంగా మారింది. పోలీసులు రోడ్డుపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. మహబూబాబాద్ శివార్లోని రాళ్లవాగు ఉధృతికి కలవట్టుపై నుంచి వెళ్లిన డీసీఎం వ్యాన్ కొట్టుకుపోగా అందులోని 5గురిలో 4గురిని పోలీస్ రెస్క్యూ టీం కాపాడింది. ఒకరు గల్లంతయ్యారు. వరంగల్ జిల్లా కొత్తూరు బందనపల్లి గ్రామాల మధ్యలో ఉన్న లెవెల్ వంతెన దాటుతుండగా బైక్పై వెళుతున్న వ్యక్తి అందులో పడిపోయాడు. అక్కడే ఉన్న స్థానికులు అతన్ని కాపాడారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం వద్ద ఆకేరు వాగు ఉధృతికి కొట్టుకుపోయిన కారులోని కుమార్తె అశ్విని మృతదేహం నిన్ననే దొరకగా ఇవాళ తండ్రి మృతదేహం లభించింది. తెలంగాణలో వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలను 5 లక్షల ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. వర్ష ప్రభావిత జిల్లాలు ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్, సూర్యాపేట కలెక్టర్లకు తక్షణ సాయం కోసం 5 కోట్లు ఇస్తున్నట్లు తెలిపారు. వరదల్లో చనిపోయిన పశువులకు 50,000 చొప్పున, మేకలు, గొర్రెలకు 5,000 రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని అధికారులను సూచించారు. వరద నష్టంపై కేంద్రానికి సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. జాతీయ విపత్తుగా పరిగణలోకి తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతూ లేఖ రాశారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో భారీ వర్షాలతో వాటిల్లిన నష్టం, వరద సహాయక చర్యలపై సీఎం సమీక్షించారు. భారీ వర్ష సూచన ఉన్న ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కలెక్టర్లు కాల్ సెంటర్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అత్యవసర సేవల కోసం 8 పోలీస్ బెటాలియన్లకు ఎన్డీఆర్ఎఫ్ తరహాలో శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. తెలంగాణలో 8 జిల్లాల్లో వర్ష ప్రభావం ఉందని సమీక్ష తర్వాత మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఇప్పటి వరకు 16 మంది చనిపోయినట్లు సమాచారం. ప్రస్తుత విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలని, పరిస్థితిని పరిశీలించేందుకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై రాకపోకలు ఆగిపోవడంతో పెద్ద సంఖ్యలో లారీలు, ఇతర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలం గరికపాడు వద్ద పాలేరువాగు ఉధృతికి వంతెన కూలిపోవడంతో జాతీయ రహదారిపై వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ఆదివారం మధ్యాహ్నం నుంచే ఈ మార్గంలోని కోదాడ వద్ద భారీగా లారీలు నిలిచిపోయాయి. సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద దాదాపు 3 కిలోమీటర్ల మేర నిత్యావసర సరుకులు తీసుకువెళ్లే లారీలు నిలిచి ఉన్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను నార్కట్పల్లి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు మీదుగా మళ్లించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను వరంగల్ వైపు మళ్లించారు. సూర్యాపేట సమీపంలోని నల్లబండగూడెం వద్ద పాలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండగా అక్కడి రహదారిని తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. అక్కడి పరిస్థితులను తెలుసుకుని సహాయ చర్యలపై మార్గనిర్దేశనం చేశారు. ఈ మధ్యాహ్నం తర్వాత నల్లబండగూడెం చెక్పోస్ట్ వద్ద ఏపీ నుంచి వచ్చే వాహనాలను పోలీసులు తెలంగాణలోకి అనుమతిస్తున్నారు. భారీ వర్షాలకు ముంచెత్తిన వరదతో మహబూబాబాద్ జిల్లాలో ధ్వంసమైన రైల్వే ట్రాక్కు దక్షిణ మధ్య రైల్వే మరమ్మతులు ప్రారంభించింది. కే సముద్రం, ఇంటికన్నే, తాళ్లపూసలపల్లి మార్గంలో రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ధ్వంసమైన ట్రాక్ను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలనే లక్ష్యంతో భారీ యంత్రాల సాయంతో పనులు కొనసాగిస్తున్నారు. అయితే ఈ పనులకు అక్కడ నుంచి వెళుతున్న వరద కొంత ఇబ్బందికరంగా మారింది. అటు ఈ ట్రాక్ తెగిపోవడంతో రద్దయిన రైళ్లలో వెళ్లాల్సిన ప్రయాణికులు కాజీపేట, ఇతర స్టేషన్లలో నిలిచిపోగా వారికి రైల్వే సిబ్బంది, ప్రజాప్రతినిధులు ఆహారం, తాగునీరు అందిస్తున్నారు. రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో నిన్నటి నుంచి 432 రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. 140 రైళ్లను దారి మళ్లిస్తే 13 రైళ్లు పాక్షికంగా రద్దు చేసినట్లు వెల్లడించింది. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ కు వరద పోటెత్తింది. ఎగువ నుంచి దాదాపు 2 లక్షల క్యూసెక్ల వరద వస్తుండగా 8 గేట్లు ఎత్తి 1,50,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1089 అడుగులకు చేరువైంది. గోదావరి తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిక జారీ చేశారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతోంది. కడెం ప్రాజెక్టు నుంచి 29,000 క్యూసెక్కుల వరద, పరివాహక ప్రాంతం నుంచి కలిపి 2,98,000 క్యూసెక్కులు వరద వస్తోంది. ప్రాజెక్టు సామర్థ్యం 20 టీఎంసీలు కాగా 15 టీఎంసీలకు నీటి మట్టం చేరింది. మొత్తం 3,75,000 క్యూసెక్కుల నీటిని అధికారులు గోదావరిలోకి వదులుతున్నారు. నిర్మల్ జిల్లా బైంసాలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతుండగా 3 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
2 రోజుల నుంచి కురిసిన వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువన కర్ణాటక నుంచి పెద్దగా ప్రవాహం లేనప్పటికీ స్థానికంగా కురిసిన వర్షాలకు జూరాల ప్రాజెక్టుకు 3,35,000 క్యూసెక్కుల వరద వస్తోంది. అక్కడి నుంచి 3,18,000 క్యూసెక్కుల జలాలను దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం జలాశయానికి 5,28,000 క్యూసెక్కుల వరద వస్తుండగా 5,54,000 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ జలాశయానికి 5,40,000 క్యూసెక్కులకు పైనే నీరు వస్తుండగా మొత్తం 26 గేట్లను ఎత్తి అంతే మొత్తం నీటిని దిగువకు వదులుతున్నారు. పులిచింతల జలాశయానికి 5,40,000కు పైనే క్యూసెక్కుల వరద వస్తుండగా అంతే మొత్తం నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక ప్రకాశం బ్యారేజ్కి 11,40,000 క్యూసెక్కులకు మించి వరద వస్తుండగా మొత్తం 70 గేట్లు ఎత్తి అంతే మొత్తం నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణానది ప్రమాదకరంగా ఉరకలు వేస్తుండగా బ్యారేజ్ పైనుంచి రాకపోకలను నిలిపివేశారు. దిగువ ప్రాంతాలకు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు ముంపు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించి 7 కీలక కార్యక్రమాలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సుమారు 14,000 కోట్ల రూపాయల అంచనాలతో ఈ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సమావేశం తర్వాత కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్కు 2,817 కోట్లు, క్రాప్ సైన్స్ పథకం కోసం 3,979 కోట్లు కేటాయించినట్టు వివరించారు. వ్యవసాయ, విద్య బలోపేతం, నిర్వహణ కోసం 2,291 కోట్లు, పాడి పరిశ్రమ, పాడి ఉత్పత్తి పెంపునకు సంబంధించి పథకానికి 1,702 కోట్లు కేటాయించినట్లు అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఉద్యానవన పంటల అభివృద్ధి కోసం 860 కోట్ల రూపాయలతో మరో పథకం చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. కృషి విజ్ఞాన్ కేంద్రాల బలోపేతానికి 1,202 కోట్లు, సహజ వనరుల నిర్వహణ కోసం 1,117 కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి వివరించారు. మొత్తం 13,960 కోట్లతో 7 కార్యక్రమాలు చేపట్టేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు.